వ్లాగ్స్ కి స్వాగతం. ఈ రోజు మనం మహాభారతం ఎపిసోడ్ నెంబర్ 7 చేద్దాం. రాక్షసులకి రాజు అయిన వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ తను ఒక రోజు స్నానం చేయడానికి నది దగ్గరికి వెళ్తారనమాట. దేవయాని గారు కూడా అలా వస్తారనమాట స్నానం చేయడానికి. రాక్షస కన్యలు అందరూ వచ్చి స్నానం చేస్తారు. వారి బట్టలన్నీ కూడా ఒక దగ్గర పడేస్తారు అనమాట. చుట్టుపక్కల పడేస్తే ఒక గాలి వస్తుంది. గాలి వచ్చి ఆ బట్టలన్నీ కలిసిపోతాయి అనమాట. కలిసిపోతే అప్పుడు స్నానం చేసేస్తారు వాళ్ళు. స్నానం చేసి అప్పుడు బట్టలు వేసుకోవడానికి వచ్చినప్పుడు దేవయాని యొక్క బట్టలు శర్మిష్ఠ వేసేసుకుంటారు పొరపాటున. అప్పుడు దేవయాని హాస్యంగా అంటే సిల్లిగా అన్నారనమాట. ఏమని, శిష్యుని పుత్రిక గురువు కుమార్తె యొక్క బట్టలు ధరించడం కరెక్టేనా, పొరపాటు కదా అది అని అన్నారనమాట. సిల్లిగా అంటే తనకి ఎంతో కోపం వస్తుంది శర్మిష్ఠ గారికి. కోపం వస్తే తను అంటారు, మా తండ్రి దయాదాక్షిణతో జీవిస్తున్న భిక్షగాడి కుమార్తెవి నువ్వు నన్ను ఎలా అంటావు అని చెప్పి అదే అన్నమే మాటలతో అన్నమే కాకుండా తనని చంప మీద కొట్టి బావిలోకి తోసేస్తారనమాట. ఆ బావిలోకి తోసేస్తే అక్కడున్న రాక్షస కన్యలు తను చనిపోయిందేమోనని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దేవయానికి ఏమి కాదనమాట. బావిలో నీరు లేకపోవడం వల్ల తనకేం అవ్వదనమాట. అప్పుడు తను పైకి వద్దామని చూస్తుంటే గోడ నిలువుగా ఉండడం వల్ల తను రావడానికి కూడా అవ్వలేదు, వీలు కాలేదు. అప్పుడు భరత వంశానికి చెందిన యయాతి చక్రవర్తి అనే రాజు, క్షత్రియ రాజు వస్తారనమాట వేట కోసం. వచ్చినప్పుడు తనకి దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు తను బావిలోకి వెళ్ళి అప్పుడు బావి దగ్గరికి వెళ్ళి దాహం తీర్చుకుందామని వెళ్తే అక్కడ బావిలో నీరు ఉండదు. తను స్పష్టంగా అంటే తను కరెక్ట్గా చూస్తే ఒకరు కనబడతారనమాట. చూస్తే ఒక అందమైన కన్య అనమాట అమ్మాయి. అయితే ఓ సుందరి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పి అడిగితే, నేను శుక్రాచార్యుని యొక్క కుమార్తెని, మా తండ్రికి తెలియదు నేను ఇక్కడికి ఎలా వచ్చానని చెప్పి చేతులు పైకి ఇచ్చితే తను అక్కడి నుంచి తీసుకొని పైకి తీస్తారనమాట యయాతి చక్రవర్తి గారు. దేవయానికి వృషపర్వుని యొక్క రాజ్యాన్ని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు, ఆ పట్టణానికి వెళ్ళడం ఇష్టం ఉండదు. ఎందుకంటే మళ్ళీ తనకి శర్మిష్ఠ మాటలే గుర్తుకొస్తాయి. అలా తన మనసులో ఉండిపోతాయి అనమాట ఆ మాటలు. ఉండిపోతే తను అంటారు, యయాతి చక్రవర్తి గారితో అంటారు, దేవయాని మీరు నన్ను కాపాడారు, మీరు నన్ను వివాహం చేసుకోండి, అదే కరెక్ట్ అని చెప్పి తను చెప్తారనమాట. అప్పుడు తను అంటారు, నేను క్షత్రియ రాజుని, నువ్వు ఒక బ్రాహ్మణ కూతురివి, మన ఇద్దరికి వివాహం ఎలా జరుగుతుంది, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అతను యయాతి చక్రవర్తి గారు. అప్పుడు పురాణంలో ఎలా ఉండేదంటే క్షత్రియ కుమార్తె బ్రాహ్మణ కుమారుడు పెళ్లి చేసుకోవచ్చు అనమాట. కానీ క్షత్రియ రాజు బ్రాహ్మణ కూతురు వివాహం చేసుకోకూడదు అనమాట. శుక్రాచార్యుడికి తన కుమార్తె దేవయాని అంటే చాలా ఇష్టం. తను ఇంకా ఇంటికి రాలేదని చెప్పి తన సేవకురాలని పంపిస్తారనమాట. పంపిస్తే తను అలా ఎత్తుతూ ఉండగా దేవయాని చాలా విచారంతో కళ్ళు ఎర్రగా కనిపించారనమాట ఒక చెట్టు కింద. అప్పుడు దేవయాని మొత్తం సంఘటన అంతా సేవకురాలకి చెప్తారనమాట. సేవకురాలు వెళ్ళి తన తండ్రి అయిన శుక్రాచార్యుడికి చెప్తారు. దేవయాని తండ్రి అయిన శుక్రాచార్యుడికి చెప్తారు. అప్పుడు వెంటనే శుక్రాచార్యుడు దేవయాని దగ్గరికి వస్తారు. దేవయాని దగ్గరికి వచ్చి అంటారు, బుజ్జగిస్తారనమాట. బుజ్జగించి దేవయాని మొత్తం విషమంతా చెప్తుంది అనమాట. ఏమని, నన్ను ఎలా బావిలో తోశారు శర్మిష్ఠ అని చెప్తే, నాకు ముందు సమాధానం చెప్పండి, మీరు రాజుల దయాదాక్షిణ్యంతో జీవిస్తున్న భిక్షగాడి కూతురేనా అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు శుక్రాచార్యుడి కోపంతో అంటారు ఇలాగా, నేను నా గొప్పతనం ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, దేవతల రాజు అని ఎందరికీ తెలుసు ఆ విషయము, అలాగే వృషపర్వుడు కూడా నేను చేసిన ఉపకారాన్ని మర్చిపోరని నాకు తెలుసు అని దేవయానికి చెప్తారనమాట శుక్రాచార్యుడు. అలాగే తన కోపంతో వెళ్ళి శుక్రాచార్యుడు కోపంతో వృషపర్వుని దగ్గరికి వెళ్తారు. శుక్రాచార్యుడు వృషపర్వుని అలా చూస్తూ అంటారు. చూసి అప్పుడు అంటారు, చేసిన పాపాలు ఇప్పుడు తెలియకపోయినా తర్వాతైనా అవి పెద్దవయ్యి ఐశ్వర్యం కూడా పోతుంది, అంటే ధనం, సంతోషం, ఐశ్వర్యం అన్నీ పోతాయి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు శుక్రాచార్యుడు అంటారనమాట, ఇలాగా నా కూతురిని బావిలో తోశారు, అలాగే చంప మీద కొట్టారు, మీ కూతురు శర్మిష్ఠ అని చెప్పి అంటే, నాకు ఈ రాజులో ఉండడం కన్నా నా కూతురు సంతోషమే ఇష్టం అని చెప్పి అతను వెళ్ళిపోతానని చెప్తారనమాట. ఇక్కడ నుంచి నేను విడిచి వెళ్ళిపోతాను అని చెప్పి శుక్రాచార్యుడు చెప్తే నాకు అప్పుడు వృషపర్వుడు అంటారు, నాకు ఈ విషయం ఇప్పటి వరకు తెలీదు, నా కూతురు ఇలా చేసిందని నాకు తెలియదు అని చెప్తారు. చెప్పిన తర్వాత వృషపర్వుడు అలా వెళ్ళిపోతాను అన్నారు కదా, శుక్రాచార్యుడు వెళ్ళిపోతానంటే వృషపర్వుడు అంటారు, మీరు వెళ్ళిపోతే నేను అగ్నిలో జూకి చచ్చిపోతాను అని చెప్పి అంటారనమాట, మరణిస్తాను అని చెప్పి అంటారు. అనిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, అలాగా శుక్రాచార్యుడు అలాగే వృషపర్వుడు రాజ్యం అంతా కలిపి వెళ్తారనమాట. ఎవరి దగ్గరికి, దేవాని దగ్గరికి వెళ్ళి తనను క్షమాపణ కోరుతారనమాట. క్షమాపణ కోరితే తను అంటారు, తను శాంతింపబడి అప్పుడు శుక్రాచార్యుడు అంటారు, తను శాంతింప చేయండి అని చెప్పి అంటే, అప్పుడు తను అంటారు,
అప్పుడు వృషపర్వుడు క్షమాపణ కోరుతారనమాట దేవయాని దగ్గర. దేవయాని కోరిన తర్వాత దేవయాని దగ్గర క్షమాపణ కోరిన తర్వాత దేవయాని అంటారు, నాకు శర్మిష్ఠ నా దాసి కింద ఉండాలి, అలాగే నేను వివాహం చేసుకున్న తర్వాత అక్కడ కూడా నా ఇంటిలో కూడా తను దాసిగా ఉండాలని చెప్పి అంటారనమాట. అంటే అప్పుడు తను సరే అంటారు. శర్మిష్ఠ వచ్చి తనని శర్మిష్ఠను వెళ్ళి దేవాని వృషపరుడు శర్మిష్ఠని పిలుచుకొని రమ్మంటారు అనమాట. పిలుచుకొని రమ్మిన తర్వాత శర్మిష్ఠ వస్తారు. శర్మిష్ఠ దానికి సరే అంటారనమాట, దాసిగా ఉండడానికి సరే అంటారు. సరే అంటే ఒకానొక రోజు యయాతి చక్రవర్తి గారు మళ్ళీ కనిపిస్తారు. యయాతి చక్రవర్తి గారు మళ్ళీ కనిపించి అప్పుడు అంటారు, అప్పుడు దేవయాని యయాతి చక్రవర్తి గారితో అంటారు, మీరు నన్ను వివాహం చేసుకోండి అని చెప్పి మళ్ళీ కోరుతారనమాట. కోరితే అప్పుడు అతను అంటారు, అతను మళ్ళీ సేమ్ రీజన్ చెప్తారనమాట. ఏమని, బ్రాహ్మణ కూతురివి నువ్వు, నువ్వు బ్రాహ్మణ కూతురివి, నేను క్షత్రియ రాజుని, ఇద్దరికి వివాహం చేయడం జరగదని చెప్పంటే అప్పుడు శుక్రాచార్య దగ్గరికి ఇద్దరు వెళ్తారన్నమాట. కొంచెం ఆలోచించి ఇద్దరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత శుక్రాచార్యులు ఒప్పుకొని చేయాల్సినవి చేయకూడని పనులన్నీ కూడా అతనికి చెప్తారనమాట. చెప్పిన తర్వాత వాళ్ళకి వివాహం జరిగిన తర్వాత దేవయాని అలాగే యయాతి చక్రవర్తి చాలా సంతోషంగా చాలా రోజులు గడుపుతారనమాట. తన దాసి అయిన శర్మిష్ఠ కూడా అలాగే వాళ్ళతోనే ఉంటారు. అయితే రహస్యంగా ఒక రోజు ఏమవుతుందంటే దేవయాని లేనప్పుడు శర్మిష్ఠ యయాతి చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళి మీరు నన్ను వివాహం చేసుకోండి అని అడుగుతారనమాట. అప్పుడు యయాతి చక్రవర్తికి శర్మిష్ఠ అంటే ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తారనమాట. ఆకర్షణీయంగా అనిపించి తను వివాహం చేసుకుంటారు రహస్యంగా. అది తనకి తెలిసిపోతుంది అనమాట. దేవయాని గారికి తెలిసిపోయిన తర్వాత ఆ విషయం శుక్రాచార్య దగ్గరికి వెళ్ళి చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు శుక్రాచార్యుడు యయాతి చక్రవర్తికి ఒక శాపం పెడతారనమాట. ఏమని, నీవు అకాల వార్ధక్యం వచ్చుగాక అని శాపం పెడతారనమాట. అయితే అప్పుడు యయాతి చక్రవర్తి బ్రతిమలాడతారనమాట, నేను చేసిన తప్పే అని చెప్పి అలా బ్రతిమలాడితే అప్పుడు శుక్రాచార్యుడు అంటారు, నీ గొప్పతనం తేజస్సు యవ్వనం అన్నీ పోనుగాక అని చెప్పి శాపం పెడితే అప్పుడు తను బ్రతిమలాడతారనమాట. బ్రతిమలాడితే అప్పుడు అతను అంటారు, నీ శాపం ఇంకోలు తీసుకొని వాళ్ళు యవ్వనం నీకు ఇస్తే అప్పుడు నీ శాపం విమోచనం అవుతుంది, అప్పుడు నీ శాపం పోతుందని చెప్పి అంటారనమాట. అలా అని చెప్పి ఆశీర్వదించి శుక్రాచార్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.